'కంజూరింగ్ కన్నప్పన్'. ఏంటప్పా కన్నప్పన్ ఇది? ఏంటిది? దయ్యాన్ని చూపించే సీన్స్ ఏమో ఆర్టిఫిషియల్ అండ్ సిల్లీగా ఉంది. కామెడీని చూస్తేనేమో భయంగా ఉంది. ఇంకెంతసేపు భరించాలి అని తలుచుకొని. ప్యూర్‌లీ ఔట్‌డేటెడ్ ఓవర్ బోర్డ్ స్టఫ్. ఇదేం బాలేదు కన్నప్పన్. అసలు ఇనీషియల్ సీన్స్ చూసినప్పుడు మంచి పొటెన్షియల్ ఉండే డ్రీమ్స్‌తో దయ్యం ఇరుక్కోవడం అనే పాయింట్ అని అనుకున్నా. బట్ వెళ్ళే కొద్దీ ఇంట్రెస్ట్ అంతా పోయింది. అదేంటో అటు ఇటు తిప్పి ఆ నవిలి మింగేసిన స్టైల్ దగ్గరికి ఎందుకు వెళ్తారో అర్థం కావట్లేదు. టెంప్లేట్ అండి. మొత్తం టెంప్లేటే. కలలో దయ్యం నాకేం భయం అన్నట్టు దయ్యంతోటి అటూ ఇటూ టెంపుల్ రన్ లాగా అదే డెకేడ్ బ్యాక్ ఓల్డ్ స్టైల్ టెంప్లేట్ ఏశారు. 1930లోని ఒక ఈవెంట్ ఇప్పుడు మన హీరోకి ఎదురవ్వుద్ది అలాంటి సిచ్యువేషనే. అంటే ఒక వస్తువు యొక్క ఈకలు పీకడంతో ఆ దయ్యం ప్లేస్‌లో డ్రీమ్స్‌లో ఇరుక్కుపోతాడు నిద్రపోయినప్పుడల్లా. దాని నుంచి ఎలా బయటపడతాడు అనేది ప్లాట్ లైన్. చెప్పడానికి బావుంది గదా! యెస్. నాకు అదే అనిపించింది. ఈ ఐడియాకి మంచి స్కోప్ ఉంది కదా అని. కానీ ఎందుకో ఏమో ఈ డైరెక్షన్ చూసింగ్ అండ్ అక్కడి ఫన్ అండ్ హారర్ ఫీల్ వర్కౌట్ అవ్వలేదు. ఫన్ విషయంలో అయినా మీరడిగితే ఫస్ట్ హాఫ్‌లో 2, 3 ప్లేసెస్ ఉంది కానీ ఇక ఇంకెక్కడా లేదు. అండ్ ఇంకా వన్ లైనర్స్ అయితే మరీ అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. ఇక దయ్యం, భూతం వెంటబడే సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అయితే అల్ట్రా రాడిష్ నరేషన్. ఆల్రెడీ డెడ్ అయిన ఫేజ్‌లో ఉంటే ఈ సెకండ్ హాఫ్ ఇంకా తొక్కేసింది. ఎవ్రీథింగ్ ఓవర్ బోర్డ్ అయిపోతాయి. ఆర్టిఫిషియాలిటీ కనబడటం గాదు, డాన్స్ చేస్తుంది. చాలా కన్వీనియంట్‌గా రాసుకున్న ఫీలింగ్ కలిగింది. అన్నీ అక్కడే, అన్నీ ఆ క్యారెక్టర్సే అన్నట్టు, అన్నీ తెలుసు అన్నట్టు అన్నీ అయిపోతాయి. దయ్యం వచ్చే సీన్స్ దగ్గరేమో ఇదేం కర్మరా బాబు అన్నట్టుగా ఉంటాయి. ఇంకా వీఎఫ్ఎక్స్ కూడా బాలేదు. పర్ఫార్మెన్సెస్ గురించైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ కాస్ట్ నుంచి మెయిన్ లీడ్స్ అయిన సతీష్, రెజీనా అందరూ ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక రకంగా కొంత క్యారెక్టర్స్ ఓవర్ అవ్వటం వల్లో ఏమో యావరేజ్ పర్ఫార్మెన్సెస్ అనిపించింది. బీజీఎం లేదు, వినపడలేదు. సాంగ్స్ ఏమో ఉన్నాయో లేవో తెలీదు. సారీ ఒకటుంది. బట్ ఇట్స్ బ్యాడ్. ఓవరాల్ నాకైతే ఈ 'కంజూరింగ్ కన్నప్ప' ఇచ్చిందేం లేదు. మరి 100 క్రోర్స్‌తో రానున్న మన కన్నప్ప ఏం చేస్తాడో? మూవీ అయితే తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్. సో, ఇది మరి. సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.